ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఏషియన్ పెయింట్స్, భారత్ డైనమిక్స్, ముత్తూట్ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా విప్రో, ఎస్ బ్యాంక్, సుజలాన్ ఎనర్జీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఇవాళ మార్కెట్స్ కి సంబంధించి అనాలిసిస్ అందించేందుకు, అలాగే కాలర్స్ యొక్క సందేహాలకి సమాధానాలు ఇచ్చేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ మూర్తినాయుడు గారు. మూర్తినాయుడు గారికి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మూర్తినాయుడు గారు నమస్కారం. నమస్తే సార్. నమస్తే మూర్తినాయుడు గారు, ఇవాళ లాభాల్లో ఉన్నాయి మార్కెట్లు, సో కారణాలు ఏమనుకోవచ్చండి? ఏదైతే లాస్ట్ 3 days నుంచి కూడా మార్కెట్ ఏదైతే పాజిటివ్ అట్మాస్ఫియర్ ఇచ్చిందో దాంట్లో మార్కెట్ లో ఒక మార్కెట్ ఏదైతే ఈ దీపావళి ర్యాలీ ఉండొచ్చు, లేకపోతే డిసెంబర్ ర్యాలీకి ఖచ్చితంగా రెడీ అవుతున్నట్టుగానే సెక్టార్స్ అన్ని కూడా మార్కెట్ స్తబ్దంగా ఉన్నాయి. అన్ని కూడా 25,500 ఎప్పుడైతే టచ్ అయిందో మార్కెట్ లో ఒక రకమైనటువంటి మూమెంట్ సెంటిమెంటల్ గా కూడా వచ్చింది. ఈ రోజు చూసుకున్నట్టయితే ఎఫ్ఎంసీజీ సెక్టర్ ఏదైతే ఉందో, ఎఫ్ఎంసీజీ సెక్టర్ 1%, మోర్ దాన్ 1% పైన ఏదైతే ఐటీసీ కానీ, టాటా కన్జ్యూమర్ కానీ, మ్యారికో కానీ, హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ కానీ ఇవన్నీ కూడా మోర్ దాన్ 1%, 1.5% లో మార్కెట్ లో దంజలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఫార్మా సెక్టర్ కూడా, స్తబ్దంగా ఉన్న ఫార్మా సెక్టర్ కూడా లాస్ట్ 3 days నుంచి కూడా మార్కెట్ లో ఒక మంచి మూమెంట్ అయితే తీసుకొచ్చింది. లారస్ ల్యాబ్స్, టొరంటో ఫార్మా, సన్ ఫార్మా, అదేవిధంగా డాక్టర్ రెడ్డీస్, ఆల్కెమ్, జైడస్ లైఫ్ లాంటి స్టాక్స్ అన్ని కూడా మోర్ దాన్ 1% తోటి మార్కెట్ లో ముందుకెళ్తున్నాయి. దీంతో పాటుగా ఏదైతే ఆటోమొబైల్ సెక్టర్ ఆఫ్టర్ జిఎస్టీ ఎఫెక్ట్ నుంచి ఆటోమొబైల్ సెక్టర్ ఏదైతే టేకప్ అవుతుందో దాంట్లో ఎంఎండ్ఎం కానీ, టీవీఎస్ మోటార్స్ కానీ, ఐషర్ మోటార్స్ కానీ, మారుతి కానీ, అదేవిధంగా ఆటోమొబైల్ కాంపోనెంట్స్ లో ఎక్సైడ్ ఇండస్ట్రీస్ కానీ, అదే ఇవన్నీ కూడా మార్కెట్ లో టేకప్ తీసుకుని ముందుకెళ్ళడానికి అయితే మంచి ఇంట్రెస్ట్ అయితే ముందుకెళ్తున్నాయి. అదేవిధంగా మార్కెట్ లో ఎప్పుడైతే మార్కెట్ ఒక టేక్ ఆఫ్ తీసుకుని 25,500 బ్రేక్ చేసి మార్కెట్ లో ముందుకెళ్తుందో అక్కడి నుంచి మార్కెట్ లో పాజిటివ్ అట్మాస్ఫియర్ అయితే మార్కెట్ లో కనిపిస్తుంది. సెక్టార్ వైజ్ కూడా అంతా కూడా అన్ని సెక్టార్లు కూడా మార్కెట్ లో ఏదైతే బూమింగ్ అవడానికి మంచి బూస్టింగ్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు ఈ 3 days. రైట్ సార్, మీతో మాట్లాడడానికి ఫస్ట్ కాలర్ ఇవాళ నారాయణ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. నారాయణ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నారు? ఇవాళ మనతో మూర్తినాయుడు గారు ఉన్నారు, అనలిస్ట్, అడగండి. మూర్తినాయుడు గారికి నమస్కారం అండి. సార్, ఇది ఆయిల్ కంట్రీ ట్యూబ్లర్ లిమిటెడ్, అది 78 రూపీస్ కి తీసుకున్నాను సార్. తర్వాత ఇంకోటి మౌర్య ఉద్యోగ్ లిమిటెడ్, MAURIA, మౌర్య ఉద్యోగ్ లిమిటెడ్. సో ఇది 17 రూపీస్ తీసుకున్నాను. లాస్ట్ టైం ఒకసారి ప్రాఫిట్ బుక్ చేశాను, దీంట్లో రెండిట్లో బుక్ చేశాను. ఇప్పుడు కొంచెం డౌన్ లో ఉంది. అదే కంట్రీ చేస్తుంటారా ప్రాఫిట్స్ అయితే మరో ఉద్యోగికి లాస్ట్ 2 years నుంచి చేపిస్తున్నారు వాళ్ళు, క్వార్టర్ ఇయర్. అది చెప్పండి సార్. మౌర్య ఉద్యోగ్ లిమిటెడ్ అయితే మాత్రం కొంచెం ప్రస్తుతానికి అయితే కొంచెం వెయిట్ చేయండి. మార్కెట్ లో ఏదైతే ఒక టేక్ ఆఫ్ తీసుకుంటుందో ఇప్పుడు ప్రజెంట్ అయితే 500 రూపీస్ ఉంది మౌర్య యూనిక్ దానికి సంబంధించిన దాంట్లోనూ. ఇది కొంచెం మార్కెట్ లో కొంచెం స్టేబిలిటీ వచ్చిన తర్వాత మాత్రమే మార్కెట్ లో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. రెండు స్టాక్స్ కూడా కొద్ది రోజులు వెయిట్ చేస్తే మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకున్న తర్వాతే మార్కెట్ లో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది సార్. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ అంజనీ గారు విజయవాడ నుంచి కాల్ చేశారు. అంజనీ గారు నమస్కారం అండి. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అడగండి. నమస్తే సార్. నమస్తే మూర్తినాయుడు గారు. చెప్పండి. ఫాలో అవుతుందండి, తీసుకోవచ్చండి పాలీక్యాప్. అట్ ద సేమ్ టైం ఎన్ఎంటీసీ కూడా 74 లో ఉంది, తీసుకోవచ్చండి. ఓకే, ఎన్ఎంటీసీ అండ్ పాలీక్యాప్. ఎన్ఎండిసి సార్, ఎన్ఎండిసి. ఓకే ఓకే. పాలీక్యాప్ అయితే మాత్రం చాలా మంచి కంపెనీ అండి. పాలీక్యాప్ కూడా ఏదైతే 1,11,000 కోట్ల కంపెనీ, ఇది ప్రజెంట్ అయితే 7,300 రూపీస్ లో మనకి టేక్ ఆఫ్ తీసుకుంటుంది. ఎనీ డిప్ యూ కెన్ బై, మీరు మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు. మంచి కంపెనీ అది, ఎలక్ట్రికల్ దానికి సంబంధించిన దాంట్లోనూ. అదేవిధంగా ఎన్ఎండిసి కూడా మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు. మీరు ఒక 1 year డౌన్ ది లైన్ మీరు వెయిట్ చేయగలిగితే మంచి కంపెనీగా మనం తీసుకోవచ్చు మేడం. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ కృష్ణారెడ్డి గారు నెల్లూరు నుంచి కాల్ చేశారు. కృష్ణారెడ్డి గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అడగండి. నమస్తే సార్. ప్రెజెంట్ రేట్ లో సిమెన్స్ ఎనర్జీ, ఎనర్జీ రెండు తీసుకోవచ్చు సార్. ఒక్క నిమిషం, మళ్ళీ స్టాక్స్ రిపీట్ చేయరా? సిమెన్స్ ఎనర్జీ, రెండు ప్రెజెంట్ రేట్ లో తీసుకోవచ్చు అని అడుగుతున్నారు ఈ రెండు స్టాక్స్. యా,
సిమెంట్స్ ఎనర్జీ రెండు స్టాక్స్ కూడా ఇప్పుడు టేకాఫ్ ఉంది. ఇక్కడ మరి అక్యుములేట్ చేసుకోవచ్చండి. ఎనర్జీ సెక్టర్ మార్కెట్ లో కొంచెం టేకాఫ్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి 2 ప్రైస్ పాయింట్స్ లో మీరు అక్యుములేట్ చేయండి. మీకు అట్లీస్ట్ 1 year కానీ వెయిట్ చేయగలిగితే మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది సార్. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ చారి గారు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. చారి గారు నమస్తే, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడిగారు. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. ఆస్ట్రో మైక్రోవేవ్ 1150 లో కొన్నది సార్, 1000 క్వాంటిటీ. ఇదండి ఆస్ట్రల్ మైక్రోవేవ్ 1150 లో 1000 క్వాంటిటీ తీసుకున్నారు. మీ డౌట్ ఏంటి ఇప్పుడు? 343 లో విప్రో కొన్నది సార్, పడిపోతున్నాయి, ఏం చేయాలి సార్ వాటి గురించి? ఓకే, ఆస్ట్రో మైక్రోవేవ్ సార్. ఓకే, యా ప్రజెంట్ అయితే ఇందులో టేక్ ఆఫ్ అవడానికి కొంచెం కష్టంగానే ఉందండి. ప్రజెంట్ మార్కెట్ లోను మీరు ఏదైనా మార్కెట్ లో మంచి మూమెంట్ ఏదైనా వస్తే మాత్రం కొంచెం ఎగ్జిట్ అవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రస్తుతానికి అయితే మాత్రం దీంట్లో టేక్ ఆఫ్ అవడానికి టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే అంత పాజిటివ్ గా అయితే కనిపించట్లేదు సార్. విప్రో అడిగారు సార్. విప్రో విప్రో వచ్చి యాక్చువల్ గా అయితే మంచి క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీ, 2,52,000 crores క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీ. 340 లో తీసుకున్నారట మూర్తి గారు. 340 లో తీసుకున్నారు. ఇప్పుడు అది 240 ఉన్నట్టుంది కరెంట్ మార్కెట్ ప్రైస్. 340 లో తీసుకుంటే ఇప్పుడు మార్కెట్ లో ఏదైతే లాస్ట్ 1 week కూడా ఉన్నప్పుడు కూడా ఈ రోజున అయితే కొంచెం మార్కెట్ లో ఒక నెగిటివ్ న్యూస్ ఉండటం వల్ల మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ అయింది. కొంచెం అంటే కంపెనీ మంచిది కాబట్టి మీరు వెయిట్ చేస్తే మళ్ళీ ఇది ఏదైనా 270 పైన కానీ మార్కెట్ సస్టైన్ అవుతే మార్కెట్ లో కొంచెం 300 350 వరకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రెసెంట్ అయితే మాత్రం ఇక్కడ కొంచెం కన్సాలిడేషన్ నుంచి టేక్ ఆఫ్ అవడానికి నెక్స్ట్ వీక్ లో కొంచెం మూవ్మెంట్ రావడానికి అయితే అవకాశం ఉంది. కానీ 270 పైన మార్కెట్ సస్టైన్ అయితే మాత్రం 350 వెళ్ళడానికి మాత్రం పెద్దగా టైం తీసుకునే అవకాశం కూడా ఉండదు. రైట్ సార్, నెక్స్ట్ భానుమతి గారు చెన్నై నుంచి కాల్ చేశారు. భానుమతి గారు నమస్కారం. నమస్కారం అండి. చెప్పండి మేడం, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఎస్బీఐ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ అండి. మ్యూచువల్ ఫండ్ గురించా మూర్తి గారు? అవునండి. హలో చెప్పండి. భానుమతి గారు టీవీ వాళ్ళు మ్యూట్ లో పెట్టి ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ లాంగ్ టర్మ్ కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అట లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చా? ఎస్బీఐ లో ఉండే మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీ కోసం హైబ్రిడ్ ఫండ్స్ కానీ అదే విధంగా దానికి సంబంధించినటువంటి సెక్టోరియల్ ఫండ్స్ కూడా ఉన్నాయి ఎస్బీఐ లోను. ఎస్బీఐ లో మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్స్ కూడా చాలా మంచి రిజల్ట్ ఇచ్చినాయండి. ఆ మిడ్ క్యాప్ కానీ హైబ్రిడ్ ఫండ్ కానీ స్మాల్ క్యాప్ ఫండ్ కానీ తీసుకుంటే మీకు కొంచెం తొందరగా మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం అయితే ఎక్కువ అవుతుంది. రైట్ మూర్తి గారు, ప్రెసెంట్ కొన్ని రిజల్ట్స్ వచ్చినాయి కదా, కొన్ని కంపెనీస్, ఇన్ఫోసిస్ కావచ్చు, ఎల్ఎన్టీ కావచ్చు, వాటిపైన మీ అనాలిసిస్ ఏంటి? యాక్చువల్ గా అయితే రిజల్ట్ అది ఎల్ఎన్టీ కట్టను ఇప్పుడు లాస్ట్ ఏదైతే ఒక 6 months నుంచి 8 months వరకు కూడా స్తబ్దంగా ఉన్నాయి ఈ కంపెనీస్ అన్ని కూడా. ఈ క్వార్టర్ కొంచెం రిజల్ట్ కొంచెం పాజిటివ్, నెక్స్ట్ క్వార్టర్ ఇంకా కొంచెం పాజిటివ్ గా జిఎస్టీ ఎఫెక్ట్ తోటి ఎఫ్ఎంసీజీ సెక్టర్ కానీ లేకపోతే ఈ కన్స్ట్రక్షన్ కానీ ఎలక్ట్రికల్ కానీ ఆటోమొబైల్ సెక్టర్ కానీ కొంచెం టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా దాంట్లో భాగంగానే ఎఫ్ఎంసీజీ సెక్టర్ సంబంధించిన రిజల్ట్స్ అన్ని కూడా పాజిటివ్ గానే ఉన్నాయి. అదేవిధంగా ఏదైతే ఆటోమొబైల్ సెక్టర్ అంతా కూడా టేక్ ఆఫ్ అయ్యడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఈ వీక్ లో రిజల్ట్ వచ్చినట్టు ఎల్ఎన్టీ లాంటి వాటికి కూడా మంచి బూస్టింగ్ ఇచ్చి మార్కెట్ లో టేక్ ఆఫ్ అయితే తీసుకుంటున్నాయి. రిజల్ట్ మాత్రం ఈ జిఎస్టీ ఎఫెక్ట్ చాలా కంపెనీస్ పాజిటివ్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది సార్. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ విజయవాడ నుంచి శ్రీనివాస్ గారు కాల్ చేశారు. శ్రీనివాస్ గారు నమస్తే, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నారు? చెప్పండి. టాటా క్యాపిటల్ ఒకటి వచ్చింది సార్, అలాట్ అవి ఇంకా యాడ్ చేయొచ్చా? ఒకటి ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇప్పుడు ఎంటర్ అవ్వచ్చా? ఫస్ట్ స్టాక్ ఏంటి సార్? టాటా క్యాపిటల్ అట సార్, యాడ్ చేసుకోవచ్చా అని అంటున్నారు. ఐపీఓలో అలాట్ అయినట. నెక్స్ట్ ఎల్జీ ఎలక్ట్రానిక్స్. ఓకే టాటా క్యాపిటల్ అయితే మాత్రం మీరు ఖచ్చితంగా అక్యుములేట్ చేసుకోవచ్చు. ఏదైతే లాస్ట్ ఒక 3-4 days అవుతుంది కాబట్టి స్లోగాను మీరు ఎనీ బాటమ్ లో మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు. 300 రేంజ్ లోను, 300, 310, 320 రేంజ్ లో దొరుకుతుంది. ఇది అక్యుములేట్ చేసుకోవచ్చు. ఎల్జీ అయితే మాత్రం ఆల్రెడీ మంచి ప్రీమియం తోనే ముందుకెళ్తుంది కాబట్టి కొంచెం వెయిట్ చేసి తీసుకోండి. ఏదైనా మార్కెట్ లో ఏదైనా కొంచెం కరెక్షన్ ఏదైతే ఈ 3-4 days కూడా మార్కెట్ లో కొంచెం లిస్టింగ్ అయిన దగ్గర నుంచి కూడా మార్కెట్ లో 50 నుంచి 100 పాయింట్లు మార్కెట్ డౌన్ అయింది కాబట్టి వెయిట్ చేయండి. ఒక 50 points మార్కెట్ లో ఏదైతే ఎనీ డిప్ మీకు ఏదైనా మార్కెట్ లో ఒక 1 week ఉంటే ఎల్జీలోనూ మీకు కన్సాలిడేషన్ అయ్యే అవకాశం ఉంది. కన్సాలిడేషన్ అయిన తర్వాత టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఎల్జీ తీసుకోండి. టాటా క్యాపిటల్ అయితే మాత్రం మీరు తీసుకోవచ్చు. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ ప్రకాశ్ నుంచి ప్రసాద్ గారు కాల్ చేశారు. ప్రసాద్ గారు నమస్తే, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అడగండి నమస్తే సార్. చెప్పండి సార్. ఎస్ బ్యాంక్ ఒకటి, చెన్నై పెట్రో ఒకటి, బయింగ్ అంటే సెల్లింగ్ రేట్ చెప్పండి సార్. రెండో స్టాక్ ఏం చెప్పారండి? చెన్నై పెట్రో సార్. బయింగ్ అండ్ సెల్లింగ్ ప్రైసా మూర్తి గారు? ఎస్ బ్యాంక్ అయితే మాత్రం ఆల్రెడీ ఏదైతే ప్రజెంట్ అయితే 20 rupees పైన
ఎక్కడున్నా మీ దగ్గర ఏమైనా స్టాక్స్ ఉంటే ఒకసారి ఎగ్జిట్ అవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మార్కెట్ లో మళ్ళీ ఇది అయితే 25 పైన మళ్ళీ సస్టైన్ అవడం అనేది కొంచెం కష్టమైన పనే. మార్కెట్ లో కొంచెం దీంట్లో ఉంటే బయటకు వచ్చి మీరు ఇంకా ప్రైవేట్ బ్యాంక్స్ లో కానీ గవర్నమెంట్ బ్యాంక్స్ లో కానీ మనకి సెలెక్టెడ్ బ్యాంక్స్ సెలెక్ట్ చేసుకుని, గవర్నమెంట్ బ్యాంక్స్ అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్ కెనరా బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్స్ అయితే ఐసిఐసిఐ బ్యాంక్ కానీ యాక్సిస్ బ్యాంక్ కానీ వీటిలో మనకి వెళ్ళినట్టయితే కొంచెం తొందరగా మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. ఇంకోటి మీరు అడిగినటువంటి చెన్నై పెట్రోల్ ఏదైతే ఉందో, చెన్నై పెట్రోల్ కూడా మార్కెట్ లో మళ్ళీ 800 పైకి వెళ్తేనే కానీ సస్టైన్ అవడానికి అవకాశం చాలా తక్కువగా ఉంది. ప్రస్తుతానికి అయితే మార్కెట్ లో అయితే కొంచెం డౌన్ ట్రెండ్ లో ఉంది. ఇంకా కొంచెం మార్కెట్ లో ఏదైతే దాని సపోర్ట్ లెవెల్ వచ్చేటప్పటికి 650 దగ్గర కానీ సపోర్ట్ లెవెల్ లేదు. అందుకనే దీంట్లో కూడా మీరు వెయిట్ చేయగలిగితే పర్వాలేదు. అదర్వైజ్ మీరు ఇక్కడ ఎగ్జిట్ అవడానికి ప్రయత్నం చేయండి. అంత పెద్ద పాజిటివ్ ఉన్న అవకాశం అయితే కనిపించట్లేదు. ప్రస్తుతం సెన్సెక్స్ 570 పాయింట్ల లాభంతో, నిఫ్టీ 154 పాయింట్ల లాభంతో కొనసాగుతున్నాయి. నెక్స్ట్ కాలర్ నాగరాజ్ గారు వైజాగ్ నుంచి కాల్ చేశారు. నాగరాజ్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. స్టాక్స్ గురించి అడుగుతున్నాను. చెప్పండి సార్. నెస్లే ఇండియా 1290లో హోల్డ్ చేస్తున్నానండి. నెక్స్ట్ వన్ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఐపీఓ లో వచ్చాయి. అదేమో లిస్టింగ్ గెయిన్స్ బుక్ చేశాను. ఎలక్ట్రానిక్స్ కాబట్టి మళ్ళీ దాన్ని తీసుకోవచ్చా? తీసుకుంటే ఏ రేట్ లో తీసుకోవాలి? నెస్లేలో మీ డౌట్ ఏంటి సార్? 1290లో హోల్డ్ చేస్తున్నా అని చెప్పారు. ఉన్నాను. అది ఏం చేయమంటారు? మూర్తి గారు ఉంచుకోవచ్చా ఏంటి? నెస్లీ అయితే మీరు ఆల్రెడీ కొంచెం అప్ అండ్ డౌన్స్ అయినప్పుడు కూడా హోల్డ్ చేయండి. మంచి కంపెనీ, ఇబ్బంది లేదు. దాంట్లో మీకు మళ్ళీ హై ఏదైతే ఉందో 1300 1350 బ్రేక్ చేసి మళ్ళీ పైకి వెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఇక్కడ కొంచెం రెసిస్టెన్స్ ఉంది కాబట్టి కొంచెం వెయిట్ చేయండి. మంచి రిటర్న్, లాస్ట్ టైం కూడా మంచి రిటర్న్ ఇచ్చినటువంటి స్టాక్ ఇది. దీంట్లో ఇబ్బంది లేదు, మీరు కంటిన్యూ అవ్వచ్చు. అదేవిధంగా మీరు ఏదైతే రీసెంట్ గా లిస్ట్ అయిన ఎల్జీ ఎలక్ట్రికల్స్ ఆల్రెడీ మీరు ఎగ్జిట్ అయ్యారంటున్నారు, ఇప్పుడు మళ్ళీ తీసుకోవాలంటున్నారు. కాబట్టి ఇంకొక 1 వీక్ వెయిట్ చేస్తే మార్కెట్ కొంచెం కన్సాలిడేషన్ అయ్యే అవకాశం ఉన్నది. ఆ కన్సాలిడేషన్ అయిన తర్వాత ఖచ్చితంగా మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు. 2 ప్రైస్ పాయింట్స్ లో తీసుకోవాలనుకుంటే మీరు ఎనీ టైం ఇవాళ కానీ లేకపోతే మార్కెట్ మళ్ళీ ఓపెన్ అయితే మండే కానీ మీరు ఓపెన్ తీసుకోవచ్చు. కొంచెం కన్సాలిడేషన్ అయితే తీసుకుందాం అనుకుంటే ఒక 1 వీక్ అయితే మార్కెట్ కొంచెం కన్సాలిడేషన్ అయ్యే అవకాశం ఉంది. ఏదైతే ఎల్జీ స్టాక్ అయితే మంచి స్టాక్, మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంది. మీరు అట్లీస్ట్ ఒక 1 year హోల్డ్ చేసుకునే విధంగా తీసుకోగలిగితే మార్కెట్ లో మీకు మంచి రిజల్ట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ అరుణ్ గారు మండపేట నుంచి. అరుణ్ గారు నమస్తే. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అడగండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి. ఓకే, నా దగ్గర కొన్ని స్టాక్స్ ఉన్నాయి. ఏషియన్ పెయింట్ 2308 రూపీస్ దగ్గర. ఏషియన్ పెయింట్ యాక్చువల్గా తీసుకున్న 6 months పైన అయింది. సో నేను ఎక్కడ సెల్ చేసుకోవచ్చు అన్నది తెలుసుకోవాలనుకుంటున్నానండి. అలాగే ఇంద్రప్రస్థ మెడికల్ కార్పొరేషన్ 590 దగ్గర ఉన్నాయి. అది నా ప్రైస్ ఎప్పుడు వస్తుందో ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి. రైట్, మూర్తి గారు. ఓకే, ఇంద్రప్రస్థ. అవునండి, ఇంద్రప్రస్థ మెడికల్ కార్పొరేషన్. ఇంద్రప్రస్థ మెడికల్ కార్పొరేషన్. ఓకే 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 ఓకే. ఇంద్రప్రస్థ మెడికల్ కార్పొరేషన్ ప్రజెంట్ అయితే 561 రూపీస్ నడుస్తుందండి ఇది. యాక్చువల్ గా ఇందిరా మెడికల్ ప్రజెంట్ అయితే మాత్రం మార్కెట్ లో మంచి మూవ్మెంట్ అయితే ఉంది. ప్రజెంట్ అయితే ఇప్పుడు 624 వరకు ఉన్నది. ఇది మార్కెట్ కొంచెం ప్రోగ్రెస్ గానే ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉన్నదండి. మార్కెట్ లో వెయిట్ చేయొచ్చు. వెయిట్ చేస్తే మీకు మంచి లాభం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ 3 years నుంచి కూడా చాలా అద్భుతమైన రిజల్ట్ తోటి, లాస్ట్ 5 years నుంచి కూడా మంచి రిజల్ట్ తోటి ముందుకెళ్తున్నటువంటి కంపెనీ ఇది. ఈ దీంట్లో మీరు హోల్డ్ చేసుకోవచ్చు ప్రస్తుతానికి అయితేనే. అదే విధంగా ఏషియన్ పెయింట్స్ మీరు ఆల్రెడీ 6 నెలలు అయిందన్నారు తీసుకుని. యాక్చువల్లీ మీరు ఏ స్టాక్ తీసుకున్నా సరే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే అట్లీస్ట్ 1 year నుంచి 3 years. ప్రజెంట్ అయితే ఇది మార్కెట్ లో లాస్ట్ 3-4 years గా కూడా పెద్దగా మూవ్మెంట్ అయితే ఇవ్వట్లేదు. కానీ మీరు ఈ స్టాక్ లో ఆల్రెడీ తీసుకున్నారు. ఇప్పుడు ప్రజెంట్ 2500 నడుస్తుంది. 2600 పైన మార్కెట్ ఏదైనా సస్టైన్ అవుతే అక్కడి నుంచి 3500కి వెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికి అయితే మాత్రం బాగా స్తబ్దంగా ఉండే అవకాశం ఉంది. మీరు దీంట్లో ఒకవేళ ఇమీడియట్ గా ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం కొంచెం మూవ్మెంట్ ఇవ్వడం అయితే కష్టం. ఒక 1 year వెయిట్ చేయగలిగితేనే మీకు ఇది 3000-3500 వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే దీంట్లో స్టక్ అయ్యాను అనుకుంటే మాత్రం ఇక్కడ నుంచి కొంచెం టేక్ ఆఫ్ అవడానికి బాగా ఎక్కువ టైం తీసుకునే అవకాశం అయితే ఉంది.
రైట్. మూర్తి గారు, గోల్డ్ రన్ ఎప్పటి వరకు సార్? ధన్తెరస్ వస్తోంది, సో వీటన్నిటి నేపథ్యంలోనే అనుకోవచ్చా? అలాగే ఇంటర్నేషనల్ మార్కెట్స్ కూడా అనుగుణంగా? మూర్తి గారు చెప్పండి సార్. పసిడి పరుగు ఎందాక సార్? ఆల్ టైమ్ రికార్డ్ వస్తున్నది, ఇప్పుడు 1,35,000 దాటినట్లుంది ఇవాళ. యా అంటే గోల్డ్ అయితే మాత్రం లాస్ట్ కొద్ది రోజులు మనకి ఏదైతే కొన్ని నెలలుగా చూస్తున్నామో ఆ ర్యాలీ కంటిన్యూ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ప్రస్తుతానికి అయితే మాత్రం గోల్డ్ సిల్వర్ కూడా మార్కెట్ లో ఒక టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి దాన్ని మంత్లీ మామూలుగా దీన్ని ఇన్వెస్ట్మెంట్ అనేది ETF లో పెట్టుకోవచ్చు, లేకపోతే మంత్లీ దాంట్లో మనకి అక్యుములేట్ చేసుకుని మన దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోవడమే. ప్రజెంట్ అయితే మాత్రం లాస్ట్ ఏదైతే కొన్ని వీక్స్ గాను ఏదైతే ఒక 8 వీక్స్ గా మార్కెట్ లో ఒక 2 months నుంచి మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని మార్కెట్ మంచి మూమెంట్ లో అయితే వెళ్తుంది. ప్రస్తుతానికి అయితే ఎక్కడ కూడా మనకి దాన్ని గోల్డ్ స్టాప్ చేసే ఆగే అవకాశం కూడా చాలా తక్కువగా కనిపిస్తుంది. సరే, ఏదైతే ₹1,00,000 దగ్గర మనకు ఒక బ్రేక్ పడి అక్కడ నుంచి బ్రేక్అవుట్ అయిందో అక్కడ నుంచి 30,000 వరకు కూడా జస్ట్ ఒక 2 months లోనే, ఒక 8 weeks లోనే మార్కెట్ లో ఆ స్పీడ్ గా వెళ్ళడం అయితే మనం గమనిస్తాం సార్. రైట్. అంటే కొంతమంది షార్ట్ టర్మ్ గురించి ఆలోచిస్తున్నారు సార్, అది కరెక్టే అంటారా? లాంగ్ టర్మ్ కోసమే ఇప్పుడు మన గోల్డ్ రేట్ పెరిగినా కానీ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచించాలంటారు? యాక్చువల్గా ఏంటంటే గోల్డ్ రెగ్యులర్ గా మనకి ఎప్పుడు కూడా భారీగా పడిపోయిన దాఖలాలు అయితే ఎక్కడా లేవు. గోల్డ్ మనం కంపేర్ చేయాలనుకుంటే పెట్రోల్ రేట్ ఏదైతే మార్కెట్ లో పెరగడమే ఎలాగైతే చూస్తాం, గోల్డ్ రేట్ కూడా అంతే. గోల్డ్ రేట్ లో కూడా కంటిన్యూగా కాకపోతే ఏంటంటే మళ్ళీ కొద్దిగా ఒక 2-3 నెలలు మళ్ళీ స్తబ్దంగా ఉండడానికి, ఒక 6 నెలలు కొంచెం అక్కడే కొంచెం స్తబ్దంగా ఉంటారు. లేకపోతే కొంచెం కరెక్షన్ జరిగినా సరే చాలా తక్కువ, ఒక 2,000 నుంచి 4,000 కరెక్షన్ జరిగిన తర్వాత ఒక 3-4 నెలలు అక్కడే స్తబ్దంగా ఉండడానికి ఉండే అవకాశం అయితే ఉంది. కానీ ప్రస్తుతానికి అయితే మాత్రం ఆ గ్యాప్ కూడా ఎక్కడ ఇవ్వట్లేదు. యాక్చువల్ లాస్ట్ 1 week బ్యాక్ అయితే కొంచెం గ్యాప్ ఇచ్చినప్పుడు కూడా ఇప్పుడైతే ఆ గ్యాప్ కూడా ఇవ్వట్లేదు. ప్రజెంట్ అయితే మార్కెట్ అయితే బులిష్ ట్రెండ్ లోనే కనిపిస్తుంది. రైట్ సార్. నెక్స్ట్ కాల్ ధర్మారావు గారు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. ధర్మారావు గారు నమస్తే. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అడగండి. నమస్కారం అండి. నమస్కారం గారు. సార్, నాకు ఏషియన్ పెయింట్స్ 3,000 లో ఉన్నాయి సార్. ఓకే, ఇది కరెక్ట్ టైం యావరేజ్ చేయడానికి? ఏషియన్ పెయింట్స్ యావరేజ్ చేసినా సరే మీకు కొంచెం టేక్ ఆఫ్ తీసుకోవడానికి చాలా టైం తీసుకుంటుందండి. కాబట్టి 2,600 పైన ఏదైనా మార్కెట్ లో కొంచెం హోల్డ్ అయితే అప్పుడు మీరు యావరేజ్ చేద్దరు. మూర్తి గారు, ఇన్ఫోసిస్ రిజల్ట్స్ ఎట్లా ఉన్నాయి, అలాగే రాబోయే రిజల్ట్స్ ఎట్లా ఉండే అవకాశం ఉంది? ఇన్ఫీ ప్రజెంట్ అయితే మాత్రం ఇన్ఫీ స్టాక్ అయితే మాత్రం ఇక్కడ బాటమ్ అవుట్ అయి ఉన్నారు సార్. ప్రజెంట్ దీనికైతే ప్రస్తుతానికి అయితే దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ దీని గురించి ఆలోచించడం కానీ కరెక్ట్ కాదు. దీన్ని కనీసం ఒక కపుల్ ఆఫ్ క్వార్టర్స్ రిజల్ట్ బాగుంటే తప్ప మార్కెట్ లో మళ్ళీ టేకప్ అవడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఏదైతే 1,550 పైన మార్కెట్ లో సస్టైన్ అవుతుంది తప్ప, అంటే 1,440 రూపీస్ నడుస్తుంది, ఇక్కడ నుంచి ₹100 పైన సస్టైన్ అవుతే ఆ పైన మార్కెట్ లో ఏదన్నా మూవ్మెంట్ రావడానికి అవకాశం ఉంది. కానీ చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ, ఎందుకంటే బాటమ్ అవుట్ అవుతుంది కాబట్టి స్టాక్ ని ఇలాంటప్పుడు మనకి మార్కెట్ లో వెయిట్ చేసి మళ్ళీ టేక్ ఆఫ్ అవుతున్నప్పుడే మనం ఎంటర్ అవుతే మనకి మంచి డబ్బులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. రైట్ సార్. నెక్స్ట్ గోపాలకృష్ణ రాజు గారు భీమవరం నుంచి కాల్ చేశారు. రాజు గారు నమస్తే. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అడగండి. నమస్తే అండి. గురువు గారికి నమస్కారం సార్. 2 స్టాక్స్ ఉన్నాయి, 2 చెప్పాలి సార్. ఐజెడ్ ఎంఓ ప్రజెంట్ రేట్ లో షార్ట్ టర్మ్ కొనుక్కోవచ్చా? ఫస్ట్ ZOGGLE PRE PAID ఈ 2 ప్రజెంట్ రేట్ లో కొనుక్కోవచ్చా షార్ట్ టర్మ్ చెప్పండి సార్. ఓకే, అంటే సెకండ్ స్టాక్ అయితే అర్థం అవట్లేదు కానీ IGMO అయితే మాత్రం మీరు ఇక్కడైతే తీసుకోవచ్చు. IGMO కొంచెం అయితే మార్కెట్ లో కరెక్షన్ జరిగిన తర్వాత మళ్ళీ ఇక్కడ కన్సాలిడేషన్ మళ్ళీ ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ అవడానికి అవకాశం ఉంది 900 రూపీస్ దగ్గర నుంచి. IGMO అయితే తీసుకోవచ్చు. మీరు మళ్ళీ సెకండ్ చెప్పిన స్టాక్ అయితే మాకు అర్థం కాలేదు, అది మీరు ఒకసారి మెయిల్ మళ్ళీ ఒకసారి చెప్పండి ఆ స్టాక్ పేరు. రైట్ సార్. మెయిల్ పెడితే సార్ మీరు మెయిల్ కి మళ్ళీ మన రెస్పాండ్ ఇవ్వడం అది జరుగుతుంది. మీరు అడిగిన ఫస్ట్ స్టాక్ అయితే IGMO అయితే మాత్రం ఎక్స్ట్రాడనరీ స్టాక్ మీరు తీసుకోవచ్చు. దాంట్లో మంచి రిజల్ట్ అయితే ఉంది. లాస్ట్ 3 years నుంచి కూడా మంచి రిజల్ట్ అయితే ఉంది. ఇప్పుడు కూడా మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ అయినప్పుడు కూడా మళ్ళీ టేక్ ఆఫ్ అవడం 900 పై నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అవడానికి అవకాశం అయితే కనిపిస్తుంది సార్. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ శివప్రసాద్ గారు కాల్ చేశారు. శివప్రసాద్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సార్ నమస్తే సార్. చెప్పండి సార్. ఇప్పుడు రూబికాన్ నిన్న అలాట్ అయ్యాయి, అది కంటిన్యూ చేయమంటారా లేకపోతే సేల్ చేయమంటారా? హోల్డ్ చేయాలా సెల్ చేయాలా రూబికాన్? ఓకే ఓకే. ప్రజెంట్ అయితే మీరు ఎప్పుడైనా సరే ఐపీఓకి వెళ్ళినప్పుడు కనీసం మీరు 6 months నుంచి 1 year వెయిట్ చేస్తేనే దాంట్లో సరైన ఫుడ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వెయిట్ చేయండి.
సార్ మార్కెట్స్ టెక్నికల్ గా ఎలా ఉన్నాయి సార్ ఇప్పుడు? అంటే కొన్ని లెవెల్స్ వచ్చినాయి కదా, నిఫ్టీ 25,700 దాటినట్టుంది. సో ఎట్లా ఎప్పటి వరకు సస్టైన్ అయ్యే అవకాశం? 25,500 దాటిన దగ్గర నుంచి కూడా టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నట్టయితే మార్కెట్ గతంలో కూడా 25,500, 600 దగ్గర నుంచి స్పాట్ మార్కెట్ మార్కెట్ లో మళ్ళీ కరెక్షన్ జరిగి 24,300, 400 అంటే ఒక 1000 పాయింట్ కరెక్షన్ జరిగింది. అది లాస్ట్ 5 months గా అదే మార్కెట్ ఉన్నది, దాన్ని బ్రేక్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ ఒక ర్యాలీ తీసుకునే అవకాశం అయితే ఉంది. అది మార్కెట్ లో ఒక 500 నుంచి 600 పాయింట్స్ నుంచి పైకి ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైతే 25,600 దగ్గర నుంచి 26,500 వరకు ఒక 900 పాయింట్స్ మళ్ళీ మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ ర్యాలీ నెక్స్ట్ ఏదైతే ఇప్పుడు దివాళీ ముహూర్త ట్రేడింగ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ ర్యాలీ కంటిన్యూ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది సార్. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ రెడ్డి గారు. శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. ట్రెండ్ ట్రెండ్ షేర్ 5,000 లో ఉంది సార్ నాకు. ట్రెండ్ ఓకే. ఇంకొకటి వచ్చి కొచ్చిన్ షిప్ యార్డ్. ఈ 2 షేర్స్ మైనస్ లో ఉన్నా సార్ నేను. ట్రెండ్ మెయిన్ సార్, ట్రెండ్ చాలా బాగుపడింది నాకు, చాలా మైనస్. ట్రెండ్ బిజినెస్ స్టోర్స్ ఉన్నాయి దీనికి, ఇది టాటా గ్రూప్ సంబంధించింది. కొంచెం స్టోర్స్ ఎక్స్పాన్షన్ లో కొంచెం మార్కెట్ లో కరెక్షన్ అయితే జరిగింది. ఏదైతే 6,000 రూపీస్ దగ్గర నుంచి కూడా మార్కెట్ డ్రాస్టికల్ ఫాల్ వచ్చి ప్రజెంట్ అయితే ఇది 4,700 రూపీస్ నడుస్తుంది. ఇక్కడైతే మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. సపోర్ట్ తీసుకుని మళ్ళీ టేక్ ఆఫ్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మీరు వెయిట్ చేయండి, ఎందుకంటే ఇక్కడ గ్రేట్ సపోర్ట్ అయితే ఉంది. ఇక్కడ ఏదైతే 4,700 దగ్గర అక్కడి నుంచి 5,500 వస్తే మళ్ళీ మీరు యావరేజ్ చేసుకున్నా సరే మళ్ళీ మార్కెట్ లో ఏదైతే మనకి 8,500 కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. కానీ 6 months నుంచి 1 year టైం తీసుకునే అవకాశం ఉంది. ఆ టైం తీసుకునే కనిపిస్తుంది. దాన్ని మీరు వెయిట్ చేయగలిగితే దీంట్లో మీరు మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు కాకుండా 4,700 ఉంది, 5,500 దగ్గర మీరు అక్యుములేట్ చేసినా లేకపోతే దాన్ని యావరేజ్ చేసుకున్నా సరే మీకు మంచి అవకాశం అయితే దొరుకుతుంది. అదేవిధంగా కొచ్చిన్ షిప్ యార్డ్ విషయం వచ్చేటప్పటికి కొచ్చిన్ షిప్ యార్డ్ వచ్చేటప్పటికి సేమ్ ఇది కూడా సేమ్ అదే వాలటాలిటీలో మార్కెట్ లో ఏదైతే 3,000 వరకు వెళ్ళిన స్టాక్ మళ్ళీ బాటమ్ అవుట్ అయ్యి ఇప్పుడు 1,700, 1,800 దగ్గర నడుస్తుంది. ఇది 2,200, 2,250 పైన సస్టైన్ అవుతే మళ్ళీ ఇది 3,000 దాటి మళ్ళీ ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. స్టాక్ కూడా మంచి స్టాకే కాబట్టి మీరు వెయిట్ చేసినా ఈ 2 కూడా వెయిట్ చేస్తే రిజల్ట్ అయితే బాగా రావడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంది. నెక్స్ట్ కాలర్ ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి సార్, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. ఆర్టీ ఇండస్ట్రీస్ నా దగ్గర 451 రూపీస్ ఉన్నది, 5 నుంచి ఉన్నదండి. అది ఆర్సీ ఇండస్ట్రీస్. ఓకే, ఏ స్టాక్ అండి? ఆర్సీ ఇండస్ట్రీస్ అంటే సార్. ఓకే, మీ డౌట్ ఏంటి సార్ చెప్పండి. దానికి సంబంధించి ఏదైనా మూమెంట్ వస్తే అప్పుడు దాంట్లో ఎగ్జిట్ అవడం ప్రయత్నం చేయండి. రైట్. అలాగే మూర్తి గారు, సో ఇప్పుడు మనకు ప్రెసెంట్ రాబోయే కాలంలో షార్ట్ టర్మ్ కావచ్చు లేకపోతే మార్కెట్స్ పరంగా చూస్తే ఏ సెక్టార్స్ బాగా పర్ఫార్మ్ చేసే అవకాశం ఉంది? ఏదైతే మనకి జిఎస్టీ ఎఫెక్ట్ మనం గతంలో చెప్పుకున్నట్టుగానే ఆటోమొబైల్ అండ్ ఎఫ్ఎంసీజీ సెక్టార్స్ లో మనకి మంచి మూమెంట్ రావడానికి అవకాశం ఉంది. ఆటోమొబైల్ దాంట్లోనూ ఆటోమొబైల్ అండ్ ఆటోమొబైల్ కాంపోనెంట్స్ కూడా ఏదైతే ఇప్పుడు ఆటోమొబైల్ లో గేమ్ చేంజింగ్ పాయింట్ ఎలక్ట్రికల్ వెహికల్స్ కాబట్టి అండి, ఎలక్ట్రికల్ స్కూటర్స్ విషయంలో టీవీఎస్ మోటార్స్ బాగా ముందంజలో ఉంది. కాబట్టి టీవీఎస్ మోటార్స్ మనం హైలీ రికమెండ్ చేశాము. అది కూడా మార్కెట్ లో మంచి మూమెంట్ చేస్తుంది. ఆటోమొబైల్ లో ఏదైతే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ లో ఐషర్ మోటార్స్, అదేవిధంగా పర్సనల్ వెహికల్స్ లో హుండై మోటార్స్, మారుతి, అదేవిధంగా 2 wheelers 3 wheelers వచ్చేటప్పటికి బజాజ్ ఆటో, ఇలాగ ఆటోమొబైల్ సెక్టర్ లో మనం సెలెక్ట్ చేసుకుని వాటిలో ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి మూమెంట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎఫ్ఎంసీజీ కూడా అదే విధంగా ఏదైతే మనకి రెగ్యులర్ గా ఐటీసీ, హిందుస్థాన్ యూనియన్ లిమిటెడ్, టాటా కన్స్యూమర్ ఇలాంటి ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకుంటే మనకు మంచి